ఈరోజు సంభవిస్తున్నటువంటి కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో పిడుగుపడింది. పెట్రోలియం సంస్థలోని ట్యాంకుపై పిడుగుపడడంతో పై భాగంలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. ట్యాంకు పై భాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కార్పడానికి పైకి ఎక్కాలి కదా ఎవరైనా. నిన్నదే కాదే నువ్వే నిన్న మాయన అంటున్నాను. సాయి కుమార్ సెక్యూరిటీ గార్డ్ సార్ ఏంటండి ఫైర్ ఇంజిన్ సెక్యూరిటీ గార్డ్ సాయి కుమార్ మాట్లాడుతున్నాను సార్. ఈస్ట్ ఇండియా కంపెనీ సార్. రైట్, బ్రేకింగ్ చేస్తున్నాం. విశాఖ ఈస్ట్ ఇండియా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థలో పిడుగుపడింది. దీంతో పెట్రోలియం సంస్థలోని ట్యాంకుపై పిడుగు పడడంతో పై భాగంలో మంటలు చెలరగాయి. ఇక దట్టమైన పొగతో పాటు ట్యాంక్ పై భాగంలో మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు ఏమంటున్నారు? రైట్ సాయిరామ్, చూసుకుంటే ఏదైతే విశాఖ ఉన్నటువంటి ఏరియా ఇటు చూసుకుంటే అటు డాక్యార్డ్ కానీ హెచ్పిసిఎల్ ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఈస్ట్ ఇండియా పెట్రోలియం కెమికల్స్ లిమిటెడ్ సంస్థ ఈ రోజు ఉన్నటువంటి అనుకోకుండానే అకస్మాత్తుగా కూడా పిడుగుపడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఆ పెట్రోల్ ట్యాంకులు కానీ లేదా ఇతరత్ర ఆయిల్ ట్యాంకులకు సంబంధించి నిల్వ ట్యాంకులు ఏవైతే ఉంటాయో ఆ ట్యాంక్ పైన పిడుగుపడడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా చూసుకుంటే దట్టమైనటువంటి పొగతో పాటు పెద్ద ఎత్తున కూడా మంటలైతే ఆ ట్యాంక్ ను పూర్తిగా కూడా వ్యాపించాయి. ట్యాంకు లోపల ఉన్నటువంటి చమురు నిల్వలు ఏవైతే ఉన్నాయో చమురు నిల్వలు అంటుకొని పెద్ద ఎత్తున కూడా మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యం గమనించినటువంటి సంస్థలో ఉన్నటువంటి అధికారులంతా కూడా హుటాహుట్న అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసేందుకైతే ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా మంటలు మరింత జోరుగా కూడా ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు చూసుకుంటే జోరును వర్షం, మరోవైపు పెద్ద ఎత్తున కూడా దట్టమైనటువంటి పొగ, ఈ రెండింటి కారణంగా కూడా మంటలన్నీ కూడా సకాలంలో అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. పక్కనే ఉన్నటువంటి నేవల్ డాక్యార్డ్ సంబంధించినటువంటి కొన్ని అగ్నిమాపక శకటాలు, అలాగే హెచ్పిసిఎల్ కి సంబంధించినటువంటి మరికొన్ని అగ్నిమాపక శకటాలు, హిందుస్థాన్ షిప్యార్డ్ కి సంబంధించినటువంటి మరికొన్ని అగ్నిమాపక శకటాలు, అంటే దాదాపు 10 నుంచి 15 అగ్నిమాపక శకటాలు అయితే ఆ ప్రాంతానికి అయితే చేరుకొని ట్యాంకు చుట్టుపక్కల కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఫోమ్ ఆయిల్ తో కూడా పూర్తిగా మంటలను అయితే అదుపు చేస్తున్నారు. అంటే కేవలం ఫోమ్ ద్వారా మాత్రమే ఇటువంటి మంటలను అయితే అదుపు చేసేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. గతంలో కూడా చూసుకుంటే ఎలాంటి ఘటనలే హెచ్పిసిఎల్ కానీ లేదా ఇతరత్ర ఆయిల్ సంస్థల్లో కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మంటలను అదుపు చేసేందుకు కూడా చాలా ఏర్పాట్లు కూడా అధికారులు అయితే చేశారు. పూర్తిగా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లు చేయడంతో పాటు సంస్థలో ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారిని అయితే బయటకు కూడా పంపించిన పరిస్థితి ఉంది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోడింగ్ కు వచ్చినటువంటి ట్యాంకర్స్ ఏవైతే ఉంటాయో ట్యాంకర్స్ అన్నింటిని కూడా తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంటలను అయితే ఇప్పటికీ కూడా అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అదుపు చేస్తున్నప్పటికీ మరోవైపు అయితే మంటలు అయితే ఇంకా చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రమాదం ఇదైతే చోటు చేసుకోవడం చెప్పాలి. అయితే ఏదైతే మంటలు ఏవైతే ఉన్నాయో ఈ మంటలు మరింతగా ఎగసిపడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఫోమ్ ఆయిల్ తోనే మంటలన్నింటినీ కూడా ఒక్కొక్కరుగా అదుపు చేస్తున్న పరిస్థితి ఉంది. ట్యాంక్ ఇప్పటికే పూర్తిగా కూడా 40% మేర కనిపిస్తుంది. అయితే మరికొంతసేపట్లోనే మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే దీనికి సంబంధించినటువంటి ఆ విపత్తుకు సంబంధించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దీనిపైన రాష్ట్ర విపత్తుల హోంశాఖ మంత్రి వంగల్పూడి అంతా కూడా ఆయా అధికారులతో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే అక్కడ జరుగుతున్నటువంటి మంటలకు సంబంధించినటువంటి అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపైన ఆరా తీయడంతో పాటు పూర్తిగా మంటలు ఎంతవరకు అదుపులోకి వచ్చాయనే దానిపైన కూడా వంగల్పూడి అనిత కూడా ఆరా తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతానికి అయితే అధికారులు చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే విశాఖ సిపి డాక్టర్ శంకర్దత్త బాక్షి కూడా చేర్చుకున్నారు. అలాగే చూసుకుంటే నేవీకి సంబంధించినటువంటి నావికాదళ సిబ్బంది కూడా ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. మంటలన్నీ కూడా మరికొద్దిసేపు అదుపులోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవైపు భారీ మంటల కారణంగా కూడా ప్రజలు
ఆ భయభ్రాంతులు చెందాల్సినటువంటి అవసరం లేదంటూ రాష్ట్ర హోంమంత్రి కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా మంటలు అయితే మండుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మంటల కారణంగా ప్రజలు కూడా భీతిల్లిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున శబ్దం రావటం, ఈ శబ్దంతో పాటు ఆ ట్యాంక్ పైన మంటలు ఏవైతే ఉన్నాయో మంటలన్నీ కూడా ఒక్కసారిగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో సిబ్బంది అంతా మంటలైతే అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.